వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బయటపడింది. ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గతంలో ఎంఆర్ఓగా ఇక్కడే పనిచేసిన టైంలో మనీ లాండరింగ్ సర్టిఫికెట్స్ ఎవరికీ కూడా ఇవ్వలేదని, రెన్యువల్ కోసం వచ్చిన ఈ సర్టిఫికెట్ తను సంతకం చేసింది కాదని తెలియడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఫోర్జరీ చేశారని వారికి తెలియడంతో వెంటనే మట్వాడ పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఇక్బాల్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన మట్వాడ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి ఛేదించడం జరిగింది. నగరంలో డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేసేవారన్నారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డీటీపీ, స్టాంప్, సంతకం ఫోర్జరీ, దళారీ ఇలా నలుగురు, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో నలుగురు, మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. పస్తం సతీష్ ఈయనది ఎనుమాముల. ఈయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ. అయితే ఈ సర్టిఫికెట్ అతను ఏం చేశాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ గత సంవత్సరం తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికెట్తోని అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడో అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జ్యువెలరీ దేశాయిపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెట్ తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము, తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ షీట్స్, స్టాంప్స్ అన్ని కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను పస్తం సతీష్కే కాకుండా ఇంకా నలుగురికి మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతోని ఇష్యూ చేసినట్టుగా ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది.